హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రాజేష్ కిచెన్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు మీకోసం ఒక మంచి టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీ అండి, చికెన్ బిర్యానీ నాన్ వెజ్ లవర్స్ కోసం. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి: దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు, సాల్ట్, పువ్వు, జాజి పువ్వు అండి, అండ్ పెరుగు, లెమన్ జ్యూస్, ధనియా పౌడరు, జీరా పౌడరు, 2 స్పూన్లు గీ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి అండి. అండ్ దీనికోసం నేను ముందే వాష్ చేసి పెట్టుకున్నానండి చికెను. చక్కగా నీట్గా కడుక్కొని ఉంచుకోవాలి. దీంట్లో నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అండ్ పెరుగు, అలాగే అదే టర్మరిక్ పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. చేసుకున్నాక సాల్ట్ అండి, దాని తర్వాత జీరా పౌడర్ అండ్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని లెమన్ జ్యూస్ 1 స్పూన్ యాడ్ చేసుకుంటే మెత్తగా ఉడుకుతుందండి పీసు. చాలా ఫైనల్గా ఆయిల్ వేస్తే చాలా స్మూత్గా చక్కగా ఉడుకుతుందండి. అండ్ నీసు స్మెల్ రాకుండా ఉండడం కోసం మనము చిన్న పిసర మిరియా పౌడర్ వేయాలండి, కొరియండర్ లీవ్స్, ఆయిల్ వేసి దీన్ని చక్కగా మ్యారినేట్ చేసుకొని మనం ఒక 1 అవర్ అన్నది దీన్ని కలిపేసి శుభ్రంగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 అవర్ తర్వాత దీన్ని బయటికి తీసి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి, మూత పెట్టేసి. తర్వాత మనము ఒక 1 అవర్ తర్వాత దీన్ని అలాగే ఉంచేయాలండి. ఒక 1 అవర్ తర్వాత దీన్ని బయటికి తీయాలి. ఇప్పుడు మనము దీనికోసం బిర్యానీ కోసం 4 ఈ సైజు ఉల్లిపాయలు అండ్ ఎగ్స్ ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి, చాలా బలం కదా అని. అలాగే 2 టమాటోస్, కొరియండర్ లీవ్స్ అండ్ పుదీనా లీవ్స్ అండి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ గ్లాస్తో 2 గ్లాసులు రైస్ కోసం అని ఇది బిర్యానీ చేస్తున్నానండి, ఈ క్వాంటిటీ. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ ఇంగ్రీడియంట్స్ ఈ క్వాంటిటీ ఆఫ్ రైస్ కోసం. దీంట్లోనికి ఇప్పుడు సీక్రెట్ ఏంటంటే అండి, బిర్యానీ రైస్ పొడి పొడిగా చక్కగా టేస్ట్గా రావాలి అని అంటే ఇందులోనికి నేను చూడండి ధనియా పౌడరు, జీరా పౌడరు అండ్ సాల్ట్, గీ వేసి శుభ్రంగా ఇలాగా కలిపి పెట్టుకుంటానండి. ఒక సైడ్కి పెట్టుకున్న తర్వాత చూసారా ఇలా కలుపుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఇందులోనికి ఒక స్పూన్ 2 స్పూన్స్ గీ వేసుకొని తర్వాత ఒక 2 స్పూన్స్ అదే సేమ్ క్వాంటిటీ ఆయిల్ యాడ్ చేసుకుంటాను నేను. ఆయిల్ నచ్చిన వాళ్ళు సేమ్ గీతోటే చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ఆనియన్ అనేది దీంట్లోనికి వేసి ఫ్రై చేసుకోవాలండి శుభ్రంగా. నేను బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు ముందుగుండా మనం దీన్ని ఫ్రై తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి స్పైసెస్ ఇందులోని వేసుకొని దాని తర్వాత కొంచెం ఇంకా ఆనియన్ పీసెస్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకొని మనం కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకున్నాక కొన్ని క్యాషు కూడా ఒక 10 యాడ్ చేసుకొని ఇందులోని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కొంచెంసేపు ఒక 5 మినిట్స్ చూడండి ఈ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై మనం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కొంచెము అంటే కలపాలండి. కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది బిర్యానీ కోసము ఇందులోని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొన్ని 2 టమాటోస్ తీసుకున్నాం కదా, చిన్నగా ముక్కలు కోసి ఇందులోనికి యాడ్ చేసుకున్నాక చూడండి ఇలాగ మగ్గిన తర్వాత మనము కర్డ్ అన్నది స్టవ్ని సిమ్లో, ఇదంతా సిమ్లో ప్రాసెసేనండి, హైలో పెట్టొద్దు మాడిపోతుంది. సో కర్డ్ యాడ్ చేసుకున్న తర్వాత చూసారా కర్డ్ ఉడికిపోయింది. దీంట్లోనికి అంటే రైస్కి పట్టడం కోసమని ఇందులోనికి ఒక 3 పీసెస్ నేను సపరేట్గా ఉంచాను. ఆ 3 పీసెస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇందాక మనం రైస్ కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఆ రైస్ యాడ్ చేసి చూడండి ఆనియన్ అనేది ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ పీసెస్ ఇలా వేసుకొని ఇందులో కొంచెం 1 స్పూన్ లెమన్ జ్యూస్ అన్నది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత మనము ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని, నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను కదా, సో 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశానండి. ఇందులో తర్వాత కొరియండర్ లీవ్స్ వేసి పాలు వేసాను 1 స్పూను, ఎందుకంటే అంటుకోకుండా ఉంటుంది, చక్కగా విడివిడిగా వస్తుంది. విడివిడిగా వచ్చాక మూత పెట్టేసి 1 విజిల్ వస్తే చాలండి. 1 విజిల్ వచ్చినంత వరకు మనం ఉంచుకోవాలి. ఈలోగా మనం ఒక పాన్ తీసుకొని చికెన్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆయిల్ తీసుకొని అందులో కుక్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది కూడా సిమ్లో పెట్టే మనము చేసుకోవాలండి. మూత పెట్టేసి చూసారా అయిపోయింది. చక్కగా చూస్తుంటేనే ఇప్పుడు చికెన్ తినేయాలనిపిస్తుంది కదా మీకు. సో చూడండి ఇప్పుడు బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి. ఇలాగా చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇందులోనికి ఆ చికెన్ పీసెస్ని మనము యాడ్ చేసుకొని, అలాగే ఎగ్స్ కూడా బాయిల్ చేసి నేను పక్కకు పెట్టుకున్నానండి, అవి కూడా యాడ్ చేసుకొని
మనం ప్లేట్లోని తీసుకొని తింటే అండి హోటల్లో బిర్యానీ కూడా సరిపోదండి ఈ టేస్ట్కి. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సపోర్టింగ్ మీ అండ్ ఎన్కరేజింగ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి చేసుకోండి. థ్యాంక్ యూ.